ఆల్మోస్ట్ అంటే 4 గంటలకు లేచి 6 గంటలకు బయలుదేరి ఇప్పటి వరకు వెయిట్ చేసి అదే ఉత్సాహం అదే సంతోషం మొహాలలో కనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారి పట్ల మీకున్న అభిమానం, కేటీఆర్ పట్ల మీకున్న అభిమానం. మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు, రోడ్డు మీద నిల్చొని ఉన్నారు, గేట్ దగ్గర నిల్చొని ఉన్నారు, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. నాకే ఎక్కడికి వెళ్ళి ఇక్కడ రానికి అర్ధగంట పట్టింది. మేడం మేము పలానా ఊరు అని చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అయితే మాట్లాడుతున్నప్పుడు మా సోదరుడు చెప్పాడు ఇప్పుడే, ఆనంద్ గారిని నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తామని. 100% గెలిపిస్తాను, నమ్మకం ఉంది అది. కానీ మెయిన్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు ఏ ఎగ్జామ్ ఉంటుంది? ప్రీ ఫైనల్స్ ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ ముందు నాకు చూసుకోండి, చాలా తొందరలో వస్తుంది. 100% మీరందరూ కూడా మీ జోస్ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు వికారాబాద్లోనే వచ్చి కూర్చోవాలన్నట్టుంది. అంటే అంత జోస్లో ఉన్నది. సో మొన్న గౌరవనీయులు మన అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు మాట్లాడినా రంగారెడ్డి గురించి డిస్కషన్ క్యాబినెట్లో కానివ్వండి, లేకపోతే మామూలుగా మాట్లాడియండి, వికారాబాద్ గురించి మాత్రం ప్రస్తావిస్తారు. ఏదన్నా కానీ ఎక్కడుండన్నా తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో పంటలు ఎట్లా పండుతున్నాయనో, వికారాబాద్లో ఎట్లా ప్రొక్యూర్ చేస్తున్నారని ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా, ఏ చిన్న మీటింగ్ ఉన్నా కూడా రంగారెడ్డి మెడ్చల్ పక్కన పెట్టేసి వికారాబాద్ జిల్లా గురించి అడుగుతుంది. ఏ చిన్న పని ఉన్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మన వికారాబాద్ జిల్లా పరిషత్ గెలుస్తున్నామమ్మా అన్నారు. ఎంతో సంతోషం అనిపించింది నాకు. అంటే అన్నాడు శ్రీకాంత్, కార్యకర్తలకు ఏం చేయలేదన్నమాట మాట్లాడదు. ఎందుకంటే కార్యకర్తలు తలెత్తుకొని కాలర్ ఎగిరేసే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు. అది మాత్రం వాస్తవం. ఇప్పుడున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని తిడుతూ ఉంటే అయ్యో బాబోయ్ మమ్మల్నే తిడుతున్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా రాష్ట్రాన్ని అంతా ఒక కుటుంబంలో అనుకున్నాడు, రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు. ఒక కుటుంబ పెద్దగానే పనిచేశారు. రైతులకు ఏం చేయాలనేది, శాశ్వతంగా ఏం చేయాలనేది ఆలోచించున్నారు తప్పిస్తే ఏదో ప్రచారం కోసం 4 మీటింగ్లు పెట్టి 4 పనులు చేసి వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వస్తూ ఉంటే నేను ఒక మండల్లో మా ఎంఆర్ఓతో మాట్లాడుతూ వస్తున్నా. బాబాయ్ రేషన్ కార్డులు ఇచ్చినామంటున్నారు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారమ్మంటే మాది ఒక పెద్ద మండల్, దాంట్లో 7,000 వచ్చినాయి మేడం అన్నారు. అబ్బో 7,000 వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి అని అడిగాను. అంటే లేదు మేడం వచ్చింది 1,100, మిగతాయిన అడిషన్స్ అంటారు. అంటే ఒక పేరు ఎక్కిస్తాం కదా, కొత్త కోడలు వస్తే ఎక్కిస్తాము, లేదా ఇంకోటి ఎక్కిస్తుంటాం కదా, అవన్నీ ఎక్కించినా కూడా కొత్త రేషన్ కార్డులు అంట. గట్ల ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే జెన్యూన్గా నిజాయితీగా ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేయండి, ఆ పని చేసి ప్రజల అవసరాలను తీర్చండి తప్పిస్తే ఊరికే అంగామ చేసి ప్రచారం కాదు ప్రాధాన్యత, ప్రజలకు మేలు జరిగేటట్టు చూడమన్నారు. కాబట్టి ఒక విజన్తో పనిచేశారు కేసీఆర్. కాబట్టి రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. మన దగ్గర వికారాబాద్లో నీళ్లు తాగితే కేసీఆర్ నీళ్ళే అంటారు, ఆ చెట్లను చూస్తే కేసీఆర్ చెట్లే అంటారు, రైతు బంధు పైసలను కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు. అంటే ప్రతి దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిండు అనేది వాస్తవం. కాబట్టి మనం అందరం కూడా రాజకీయాలు మస్తు మాట్లాడవచ్చు, మనం అందరం మాట్లాడుకున్న తర్వాత. కాబట్టి మనము ఈరోజు మనందరి తరఫున, మన జిల్లా తరఫున, ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా. మీరు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పినారు, నిజంగానే మీరు ఈ రాష్ట్రానికి ఏ విధంగా సేవ చేసిండనేది, ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా నిలబెడుతుందనేది, మీరు ఎక్కడ పోయినా తెలంగాణ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారనేది, తెలంగాణ బిడ్డలుగా ఏ పార్టీలో ఉన్నా అందరూ గర్వపడుతున్నారు, అందరూ సంతోషిస్తున్నారు. భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఆనంద్కి ఇస్తే మళ్ళీ అర్ధగంటకి ఇస్తాడు. మీకు కూర్చో, నువ్వు కూర్చో. ఆనంద్కి ఇస్తే మళ్ళీ నువ్వు కూర్చో అర్ధగంటకి ఇచ్చినట్టున్నా, నువ్వు కూర్చో. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ. జై తెలంగాణ.